హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. ఇక్కడ మీకు కనిపిస్తున్న వీడియో ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా చూసే ఉంటారు. దీనికి సంబంధించి సాయిధరం తేజ్ ట్వీట్ చేశారు, అలాగే మంచు మనోజ్ ట్వీట్ చేశారు, అటు ఖుష్బూ కూడా ట్వీట్ చేయడం జరిగింది. మొత్తంగా చూసుకుంటే ఈ ఇన్సిడెంట్లో అటు ఒక తండ్రి అలాగే ఒక కూతురు చేసిన ఒక చిన్న వీడియో పైన ఆంధ్రప్రదేశ్కి చెందిన కొంతమంది యువకులు అలాగే అమెరికాలో ఉన్న ప్రణీత్ హనుమంత్ అనే ఇంకొక అబ్బాయి ఇద్దరూ కలిసి వీళ్ళొక 4 మెంబర్స్ టీమ్గా ఒక యూట్యూబ్ ఛానల్లో పెట్టిన వీడియో ప్రజెంట్ సోషల్ మీడియాలో మొత్తం వైరల్ అయిన విషయం మనందరికీ తెలిసిందే. కానీ అందులో మాట్లాడిన మాటలు, యూజ్ చేసిన వర్డ్స్ కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా అటు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు బ్యాడ్ ఇన్ఫ్లుయెన్సే ఉంది అని అయితే మనం అనుకోవచ్చు. అలాగే ఇటు సాయిధరం తేజ్ ట్వీట్ చేస్తూ తెలంగాణ సీఎం అయినటువంటి రేవంత్ రెడ్డిని, అలాగే డిప్యూటీ సీఎం అయినటువంటి బట్టి విక్రమార్కని, ఆంధ్రప్రదేశ్ సీఎం అయినటువంటి చంద్రబాబుని, అలాగే డిప్యూటీ సీఎం కొనిదెల పవన్ కళ్యాణ్ని నలుగురిని ట్యాగ్ చేసి దీనికి సంబంధించి యాక్షన్స్ తీసుకోవాలి అని ఆయన చెప్పిన దానికి రేవంత్ రెడ్డి స్పందించడం జరిగింది. ఇటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పందించడంతో ప్రతి ఒక్కరూ కూడా ఆయనకి హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నారు. బికాజ్ చాలా ఫ్రాక్షన్స్ ఆఫ్ మినిట్స్లో ఆయన దానికి సంబంధించి స్పందించారు అని చెప్పుకోవచ్చు. అయితే ఈ ఇన్సిడెంట్ పైన మేము జాగ్రత్తలు తీసుకుంటాము, శిశు సంక్షేమం అలాగే మహిళా సంక్షేమం మాకు ముందు అని చెప్పేసి ఆయన క్లియర్గా చెప్పడం జరిగింది. శిశువులకి సంబంధించి ఏమైనా కూడా మేము ముందుగా జాగ్రత్తలు తీసుకుంటాము, దీనిపైన మేము సీరియస్ యాక్షన్స్ తీసుకుంటాము, థ్యాంక్ యూ ఫర్ యువర్ ట్వీట్ అండ్ లెట్టింగ్ అస్ నో అని చెప్పేసి మాకు ఈ విషయాన్ని తెలియజేసినందుకు థ్యాంక్ యూ అని కూడా ఆయన చెప్పడం జరిగింది. సో దానిపైనే శిశు సంక్షేమ శాఖ అలాగే మనకి మహిళలకి సంబంధించి కూడా భద్రత కల్పించే అవకాశాన్ని కూడా మేము తీసుకొస్తామని కూడా రేవంత్ రెడ్డి స్పష్టం చేయడం జరిగింది. ఈ ఘటన పైన ఇదేదైతే అసభ్యకరమైన మాటలు మాట్లాడిన ఈ ఘటన పైన శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే తను ఏమందంటే ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. అలాగే తండ్రి కుమార్తెల మధ్య అనుబంధాన్ని కొందరు అసభ్యకరంగా వెక్కిరించడంతో దారుణమన్నారు. సామాజిక మాధ్యమాలలో అసభ్యకరంగా వ్యాఖ్యలు చేసిన వారి పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుంది అని కూడా ఆమె చెప్పడం జరిగింది. ముందు నుంచి కూడా శిశు శాఖకి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా చిన్నపిల్లలకి భద్రత కల్పించాలి అని అందరూ అనుకుంటారు. మరి ఇలాంటి సమయంలో వీళ్ళపైన కేసు అయితే నమోదు చేయడం జరిగింది. కానీ ఇందులో ముగ్గురు మాత్రం ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వాళ్ళని తెలుస్తోంది. ఇంకొకరు ఎవరైతే హేమంత్ అనే అబ్బాయి ఉన్నారో ఆయన మాత్రం ఇక్కడ లేరు, అమెరికాలో ఉన్నారని తెలుస్తోంది. కానీ ఆయన అక్కడి నుంచే క్షమాపణ చెప్పడం జరిగింది. క్షమాపణ చెప్పినంత మాత్రాన దానికి సంబంధించి చాట్ అవ్వదు, మీకు ఎలాంటి శిక్ష వేయాలి ఏంటి అనేది ఆలోచిస్తున్నాము. అండ్ అలాగే దీనికి సంబంధించి కేసు నమోదు చేసి ఈ నలుగురిని కూడా కఠినంగా శిక్షిస్తాము అని చెప్పేసి తెలంగాణ గవర్నమెంట్ సీరియస్ యాక్షన్స్ తీసుకుందనేది చెప్పొచ్చు. మరి చూడాలి, ఇంకొద్ది రోజులలో దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే మనకు వచ్చేస్తాయి. సో దీనిపైన మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ చేయండి.